ఈ మధ్య కాలంలో ఒక కుటుంబం ఉదయకాలం ప్రార్థన చేయడానికి రమ్మన్నారండి. ఉదయకాలం ప్రార్థన చేయడానికి రమ్మంటే నేను వెళ్ళాను. వాళ్ళు ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తూ దాని నిమిత్తమై వారు వెళుతూ ఉన్నారు. ప్రార్థన చేయించుకొని వెళదామని నాకు ఫోన్ చేశారు. సరే అని చెప్పి నేను కూడా రెడీ అయ్యి బైబిల్ తీసుకుని వెళ్ళాను. ఒక వాక్యాన్ని చదివి 2 మాటలు చెప్పి ప్రార్థన చేశాను. అది క్రమం. ప్రార్థన చేసిన తర్వాత ఆ కుటుంబంలో ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఆయన కూడా విశ్వాసే, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి వ్యక్తి. ప్రార్థన చేసి ఆమెను అన్న తర్వాత ఆయన నా వైపు కొంచెం నెమ్మదిగా చూశారు. అన్నాడు, పాస్టర్ గారండి కొంచెం అక్కడి దాకా వెళ్ళి ఇటు రండి అన్నాడు. అక్కడి దాకా వెళ్ళి ఇటు రండి అన్నాడు. నాకు అర్థం కాల. అక్కడి దాకా వెళ్ళి రమ్మంటున్నాడు, అక్కడ ఏముందా అని నాకు అర్థం కాల. ఏంది నాయనా అన్నాను. అంటే ఏం లేదు పాస్టర్ గారు, కొంచెం మీరు అక్కడి దాకా వెళ్ళి ఇటు రండి, అబ్బాయి వాళ్ళు వెళ్తారు అని అన్నాడు. అప్పుడు అర్థమైంది, అబ్బాయి వాళ్ళు వెళ్తారంటే అబ్బాయి వాళ్ళు వెళ్ళేదానికి నేను అబ్బాయి వాళ్ళకి ఎదురు రావాలి. పాస్టర్గా నేను అన్నాను, అది మన పద్ధతి కాదు కదండి. ప్రార్థన చేసాం, వాక్యాన్ని చదివాం, దేవుడు తోడుగా వస్తాడు. నేను ఎదురొస్తే ఏముందండి అంటే, లేదులే పాస్టర్ గారు మీరు ఎదురొస్తే మంచిదంట, కొంచెం రండి అన్నాడు. నేను అన్నాను, నేను ఎదురొస్తే పనులు జరగవు. మనం వెళుతున్న మార్గంలో మనతో కూడా మనకు తోడుగా ఎవరు రావాలంటే మనం ఆరాధిస్తున్న మన ప్రభు మనతో కూడా రావాలి. నువ్వు ఏ పని మీదైనా వెళ్ళు, నువ్వు వెళుతున్న పనిలో నువ్వు చేస్తున్న ప్రయత్నం, నీతో ఎవరు రావాలి? దేవుడు నీతో రావాలి. దావీదు వెళ్ళిన చోటనెల్లా దావీదుకి దేవుడు తోడుగా వెళ్ళాడు. దావీదుకు దేవుడు తోడుగా ఉండటం ద్వారా దావీదు ఎదుట దావీదు శత్రువులందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే నిర్మూలపరిచాడు. దావీదు ఎదుట వారు నిలవకుండానట్లుగా దేవుడు చేశాడు. నీ ముందు ఎన్నో వ్యతిరేకతలు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, అడ్డులు ఉన్నాయి. అవి నీ ఎదుట నీకు పాదపీఠంగా మారాలి అంటే నీతో ఎవరు రావాలి? నీ ప్రభువు నీతో కూడా రావాలి.